ఈ నెల 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మితమైన భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. ఆ రోజు రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 7,000 మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. మరోవైపు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఏదో ఒక వస్తువును కానుకగా ఇస్తున్నారు. రామ మందిరం ప్రారంభోత్సవానికి భక్తులు భారీగా వస్తారనే అంచనాతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ట్రస్ట్ సభ్యులు. దీంతో ప్రతి ఒక్కరికి ఆహారం అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆహార పంపిణీలో ఎక్కడా ప్లాస్టిక్ వాడొద్దని అయోధ్య ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. కాలుష్యరహితంగా అయోధ్యను ఉంచేందుకు అయోధ్య ట్రస్ట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. నగరంలో మొత్తం ప్లాస్టిక్ నిషేధించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అన్నదానం, టిఫిన్ సెంటర్లు, ఇతర షాప్స్ వారు ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ గ్లాసులు కానీ వాడొద్దంటూ ఆర్డర్ పాస్ చేశారు. చెరుకు పిప్పితో తయారు చేసిన ప్లేట్స్, గ్లాసులు మాత్రమే వినియోగించాలని కోరారు. ఇదే సమయంలో కాలుష్యరహిత సహజ పద్ధతిలో తయారు చేసిన ప్లేట్స్, గ్లాసులు ఆర్డర్ను అసలీ మిల్ యజమానికి ఇచ్చింది రామమందిర ట్రస్ట్. ఈ నిర్ణయం పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సరఫరాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్లేట్స్, గ్లాసుల తయారీకి పగలు రాత్రి కష్టపడ్డానన్నారు కంపెనీ కార్మికులు. అయోధ్యను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు అన్ని దుకాణాల్లో వీటిని ఉపయోగించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కంపెనీ వాసులు కోరుతున్నారు. ప్లాస్టిక్ లేకుండా మన భూమి అందంగా కనబడుతుందని ఈ ప్లేట్లు, గిన్నెలు చెరకు బగాస్తో తయారు చేస్తున్నామని చెబుతున్నారు కార్మికులు. ఈ ఉత్పత్తి ప్లాస్టిక్ వల్ల కలిగే అన్ని హానిని ఎదుర్కోవటానికి సిద్ధం చేయబడింది. వీటిని జంతువులు తిన్నా ఏం కాదని కంపెనీ వాసులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరం భుజం భుజం కలిపి నడుద్దాం, ప్లాస్టిక్ రహితంగా అయోధ్యను ఉంచుదామని అయోధ్య ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు.